దొరబాబు, మా నా పేరు దొరబాబు కాదే, రామే. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎన్టీఆర్ ఫ్యానుగా ప్రభాస్ టీ షర్ట్ వేసుకున్నావేంటి? మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆ హీరో ఈ హీరో అని ఏమి ఉండదు. సంపూర్ణేష్ బాబు నుంచి సల్మాన్ ఖాన్ వరకు ఏ హీరో మూవీస్ అయినా చూస్తాం. మేము కొంతమంది హీరో ఫ్యాన్స్లా కాదు. ఇప్పుడు అన్నవితే బతకరు. ఇది ఇది పెట్టుకుంటే బతుకుతారు. అదెందుకు? గొడ్డ ఉందిగా, గుడ్డ పెట్టుకుంటే సరిపోద్దుగా. ఆ? గుడ్డ గుడ్డేంది గుడ్డ? మర్చిపోయిన ఆ నర్స వాళ్ళ ఇంటికి కూడా కరోనా వచ్చిందంట. కత్తిరినా కైపు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది? కత్తిరిన కైపా? కత్తిరిన కైపు కాదే, కరీనా కపూర్. కరోనా 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 కరోనా. ఆ వ్యాధి వస్తే మనలాంటి వాళ్ళకి ఇంకంతే. సో ఇది ఎప్పుడు పెట్టుకొని ఉండు, సరేనా? ఇది ఎప్పుడు తీయొద్దు. నేను ఉన్నా లేకపోయినా ఇది ఎప్పుడు పెట్టుకునే ఉండు, సరేనా? సరే. ఆ వ్యాధి ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది. ఉన్న వాళ్ళకైతే ఓకే, మనం లేని వాళ్ళం కదా, మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా, సరేనా? సరే బాబు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అంటే అమ్మ ఉన్నప్పుడు చూపించిన ప్రేమ అమ్మ పోయాక పోయిందా బాబాయ్? అయినా నాది మీ బ్లడ్ కాదు కదా. నీతో ఎవరన్నారా? మీ అమ్మ చెప్పేంతవరకు నాకు తెలియదు నేను మా అమ్మకి దొరికినా అని. నేను అన్నం తిని 2 days అవుతుందిరా బాబాయ్. అమ్మ పుట్టినరోజు దొరికినావు, అమ్మలాగానే ఉన్నావు. నేను అన్నం తిని 2 days అవుతుందిరా బాబాయ్. నువ్వు అసిస్టెంట్ గా వచ్చిన అనుకుంటున్నావా లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటున్నావా? సార్ 500 అన్నారు. నీకు 300 ఇవ్వటమే ఎక్కువరా, ముందు పని నేర్చుకో. 15 గంటలు పని చేయించుకొని 300 ఇచ్చిందే కాక నా వల్ల ఏం కాదంటాడా చెత్త నా కొడుకు. అమ్మ చెప్పిన మాటని నువ్వు విన్నావా? ఓ చిట్టి రామయ్య, ఓ చిట్టి రామయ్య. కష్టాలు వచ్చినా గాని బాధలు వచ్చినా గాని సాయం కోసం ఎవరి దగ్గర చేయి చాపకు అని చెప్పిన మా మాటని ఒక్కసారైనా నువ్వు విన్నావా? ఓ చిట్టి రామయ్య, ఓ చిట్టి రామయ్య. అమ్మ చెప్పిన మాటల్ని ఒక్కసారైనా నువ్వు విను రామయ్య, నువ్వు విను రామయ్య, నువ్వు విను రామయ్య. హలో, అంతా సెట్ తమ్ముడు. ఇంకో 1 week లో చెప్తా అన్నాడు. ఎంత కావాలి బ్రదర్? ఒక 1500 ఉంటే చూడు తమ్ముడు. అరే సిద్ధు గారు 1.5 year నుంచి చెప్తున్నారు ఇవే మాటలు. లేదు తమ్ముడు, ఈసారి పక్కారా. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు నేను విన్నాను. ఒక్క 2 minutes నేను చెప్పే మాటలు మీరు వినండి. మేము ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎలారా అనుకుంటున్న టైంలో సెటిల్ అయిన మీలాంటి ఒకరు పరిచయం అవుతారు, మంచిగా మాట్లాడతారు, కొన్ని రోజుల తర్వాత మనీ అడుగుతారు. మా దగ్గర ఉన్నా లేకున్నా ఎవరినో ఒకరిని అడిగి మరీ మీకు ఇస్తాం. ఎందుకో తెలుసా? భయం. ఎక్కడ మనీ లేవంటే మాకు ఇచ్చే ఛాన్స్ని వేరే వాళ్ళకి ఇస్తారేమో అనే ఒక చిన్న భయం. ఆ భయం వల్ల మేము తిన్నా తినకపోయినా మీరు అడిగినప్పుడల్లా మనీ ఇస్తాం. అది మా లోపల ఉండే మంచివాడు అలా అనుకుంటాడు, కానీ మా లోపల ఇంకోడు ఉంటాడు, చెడ్డవాడు. వాడేమనుకుంటాడో తెలుసా? ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎలా రా అనుకున్న టైంలో మీలా సెటిల్ అయిన వాళ్ళు ఒక పరిచయం అవుతారు, మంచిగా మాట్లాడతారు, కానీ వాడేమనుకుంటాడో తెలుసా? వీడెవర్రా ఇప్పుడే ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. మీరు పైసలు అడుగుతారు, ఒకసారి చూద్దాంలే అని పైసలు వేస్తాడు. మీరు మళ్ళీ అడుగుతారు, వీడెవర్రా మళ్ళీ పైసలు అడుగుతున్నాడు, సర్లే అందరిలా కాదేమో అని చూద్దామని మళ్ళీ వేస్తాడు. కానీ 3వసారి పైసలు అడిగినావా ఇంకంతే. ఎవర్రా నువ్వు ఫాల్తున్నావు కొడక, అడికొస్తే గుడ్డలు ఇప్పి కొడతా, నీ పంపిన డబ్బులు మొత్తం రిటర్న్ కొట్టు, లేదంటే బిడ్డ మంచిగుండదు చెత్త నా కొడక. ఇది మా లోపల ఉండే చెడ్డవాడు అనుకుంటాడు. సో నేను ఇప్పటి వరకు మంచి వాళ్ళనే ఉన్నాను. చెడ్డవాడిలా మారకముందే ఫోన్ పెట్టేసి దెంగి. లేదు తమ్ముడు, ఈసారి పక్కారా. మీరు మారర్రా. అరే ఎర్రి కుప్పుగా, నీకు ఇప్పుడే కదా చెప్పింది లోపల ఉన్న చెడ్డవాడిని బయట తీసుకురావద్దని. అసలు మీలాంటి తలకెళ్ళి అందరూ ఎలా వస్తున్నారా ఈ ఫీల్డ్లోకి? మీరు మమ్మల్ని మోసం చేస్తలేర్రా. మాకే ఎటు పోవాలో తెలియక అందరూ ఒకేలా ఉండరని మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం. ఒకవైపు మీరు సాయం చేయరని తెలుసు, ఒకవైపు ఎక్కడ మాకు ఛాన్స్ మిస్ అవుద్దనే భయం. అంతేకాని మాకేం డబ్బులు ఎక్కువై కాదు, మీరు అడిగినప్పుడల్లా పంపిస్తుంది చెత్త నా కొడక. ఫోన్ పెడితే వేసి నా కొడకల్లారా. ఇలాంటి చెత్త నాయాల వల్లే నాలాగే ఎంతో మంది మోసపోతున్నారు. సాయం అడిగితే సాయం చేయగలిగితే సాయం చెయ్యండి, లేదంటే లేదు. అంతేకాని వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఇలాంటి చెత్త నాయాళ్ళు, ఇలాంటి చిల్లర నాయాలు ఈ ఫీల్డ్లో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళకి నీ లోపల ఉండే మంచివాడు చెప్పిన మాటని కాదు,
నీ లోపల ఉండే చెడ్డవాడు చెప్పిన మాటనే నువ్వు విను.